ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉంటూ అపార్ట్మెంట్లో అందరితో సరదాగా కలిసిమెలిసి ఉండాల్సిన ఒక వ్యక్తి ఈరోజు తన ఇంటిలో ఏదైతే తన సొంత ఫ్లాట్లో ఫైర్ అంతా చేసుకొని కుక్కలు పెంచుతూ ఇక్కడ మేకలను పెంచుతూ కోళ్ళు పెంచుతూ సో ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని ఎవరైతే అపార్ట్మెంట్లో ఉంటారో వాళ్ళ అందరూ కూడా అడిగితే నా ఇష్టం నాకు నచ్చింది చేసుకుంటానంటూ కూడా ఆయన పూర్తిగా తన ఇంటి ఏదైతే ఉందో ఇంటి ఆవరణంతా కూడా ఫైర్ చేసుకున్నాడు. సో ఫైర్ చేసుకోవడమే కాకుండా లోపల చూడవచ్చు కోడి కూడా ఉంది. కోళ్ళు కూడా ఒక 2 కోళ్ళు కూడా చచ్చిపోయాయి. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం మేకను పెంచుతున్నారు ఆయన. సో ఈరోజు లోపల ఒక డాగ్ కూడా చనిపోయిందని చెప్తున్నారు. సో అయితే అసలు ఏం జరిగింది, అసలు ఈ అపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఇక్కడే మీరు ఉంటున్నారా? అసోసియేషన్ ప్రెసిడెంట్ అసలు ఏం జరిగింది? సుమారు 4 నుంచి 5 నెలల నుంచి అండి సుమారు ఒక సైకోలో ప్రవర్తిస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో గొడవలు అవన్నీ అంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూ, కానీ బయట కూడా కత్తిలు పట్టుకొని బెదిరించడం, నానా రకాల జంతువులు తీసుకురావడం, యామ్స్టర్స్ని కింద కాల్చుకొని తినడం, ఇవన్నీ చేస్తున్నాడు. డ్రింకింగ్ వాటర్లో కిరోసిన్ కానీ టిన్నర్ కానీ కలిపేయడం, ఇవన్నీ చూపిస్తున్నాడు. సో ఇలాంటి వ్యక్తిని 3-4 సార్లు 4th టర్మ్ కంప్లైంట్ ఇచ్చినా సరే సిఐ గారు ఏమన్నారంటే ఒక 30 మందిని తీసుకురండి, 20 మంది తీసుకురండి అంటున్నారు తప్ప యాక్షన్ తీసుకోలేదు. ఈ రోజు కమిషనర్ గారికి ఫోన్ చేసి ఎమ్మెల్యే గారికి రిపోర్ట్ చేయడం జరిగింది. ఎమ్మటనే వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకుని వాడిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇక మేర ఇవి రిపీట్ అవ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. సో గతాయన్ గారు మీరు చెప్పండి, ఇక్కడ మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? మేము 1 ఇయర్ నుంచి ఉంటున్నాం ఇక్కడ. అయితే 1 ఇయర్ని మాకు ఇక్కడ పరిస్థితి అది పూర్తిగా అవగాహన లేదు. అయితే ఒక 1 ఇయర్ 9 months బాగా ఉన్నాడు. భార్య పిల్లలు అందరూ కలిసి 9 months తర్వాత భార్యతో తగాదాలు అయ్యింది. భార్యను కొట్టి తిట్టి హింసించిన తర్వాత భార్య భరించలేక వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏమో పిలిచారు ఇద్దరిని పిలిచి ఆ భార్యకేమో కాకినాడ సొంత కాకినాడ పంపించేశారు. ఆవిడకి అతనికి మట్టుకు వెనక్కి పంపించేశారు. ఆ వెనక్కి పంపించేసిన దగ్గర నుంచి ఆ అపార్ట్మెంట్ల మీద పడతారు. అపార్ట్మెంట్ పర్సన్స్ తిరుగుపూరు మీద కింద ఫ్లోర్లోనే వాటి మీద వీటి మీద మొత్తం అందరూ తింటాం. ఏదైనా వస్తువు పోతే అపార్ట్మెంట్లో తీసేయాలని చెప్పేసి జరుగుతుంది అనమాట. ఈ రోజు జరిగింది ఏంటంటే మధ్యాహ్నం 1 గంట 2 గంటల నుంచి మొదలెట్టాడు. అంటే ఎవరినెవరినో తిడుతున్నాడు అనమాట. నా సెల్ ఫోన్ తెప్పేశారు, ఎవరో నా కోడ్ని తెప్పేశారు, అవి పోయినాయి, నా సామాన్లు తెచ్చిస్తారా ఎవరా, అలాగే నానా బూతులు తిట్టి ఎవరైనా ఇలా తోడు నడిస్తే చాలు. ఇక్కడేమో కుక్కను గడేస్తున్నాడు. ఇలా వచ్చి కుక్కను వచ్చి అంటే చాలు వాళ్ళని నానా బూతులు తిట్టడం కొట్టడానికి రెడీ అయిపోవడం. ఇలాగ అయిపోక నుంచి వచ్చినాడు. ఇలాంటివి ఏది చేస్తున్నాడు అన్న ఉద్దేశం మీద ఎంత ఓర్పుగా నేర్చుకుంటున్నాడు మా ప్లాట్లో అందరం కూడా. అయినా కానీ మమ్మల్ని ఏమి నిర్దాక్షిణ్యంగా తిట్టడం అలాంటి చేయడం చేస్తున్నాడు. అయితే ఈ రోజు మరీ ఎక్కువైపోయి ముందర ఎన్ని ఏళ్ళు కానీ మొదలు ఆ షట్టర్ లిఫ్ట్ షట్టర్ ఎరగొడిచాడు. ఎరగొడిన లిఫ్ట్ పనిచేయట్లేదు. లిఫ్ట్ పని చేయకపోతే ఇక ఎవరు అందరూ వచ్చేది. అందులో పోలీసులు వచ్చారు. ఒక పోలీసు వచ్చాడు. పోలీసు రాగానే నువ్వు లోపలికి వచ్చావంటే నన్ను ముట్టుకున్నావంటే నేను ఇక్కడ తాగాడుతాను అక్కడ మంట పెట్టాడు. మంట పెట్టిన 4 పోలీసులు వచ్చేది కాదు. మొత్తం గ్యాస్ అన్ని రెడీ చేసి గ్యాస్ లీక్ రెడీ అయిపోయాడు. ఇప్పుడు ఈ లోపల మంట పెట్టినట్టు జరుగుతుంది. అక్కడ కోడి కూడా చనిపోయేటట్టు కనిపిస్తుంది. లోపల ఏమేం జరిగింది? వాడు నానా రకాల యానిమల్స్ని పెట్స్ని పెంచేవాడు. ర్యాబిట్స్ని అన్ని పెంచాడు. కానీ వాడిని కాల్చుకొని తినేసేవాడు. వాళ్ళు ఆ స్మెల్కి అన్ని భరించలేక ఒకరొకరు స్మెల్ వచ్చి బయటికి వీళ్ళందరూ కూడా భయంకరం గురై అందరూ డోర్కి మెస్లు ఐరన్ గిల్స్ వేసుకొని ఒక ఆడపిల్ల కూడా బయటికి రాలేని పరిస్థితి అండి. ఒక ఆడపిల్ల పడితే ఎక్కడ మీద పడిపోతారని భయం అలాగ వచ్చి మాట్లాడుతున్నాడు. మినిమం డిస్టెన్స్ 2 centimeters 3 centimeters డిస్టెన్స్ లో ఆడల మీద ఆడవండి. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు దీని గురించి మీరు గౌరవ సిఐ గారు చర్యలు తీసుకోవాలి 100%. సో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారండి? 10 సంవత్సరాల నుంచి ఉన్నామండి. అయితే 10 సంవత్సరాల క్రితమే వీళ్ళు మేము వచ్చేసరికి ఫ్లాట్ ఓనర్స్ అమ్మ నాన్న ఇదేమో ఒక సైకోలో తయారై అమ్మ నాన్న పంపించిన.
ఆ తర్వాత వైఫ్ ఇది కొద్దిగా ఉన్నారు. 4 సంవత్సరాల క్రితం ఇలాగే పెద్ద గొడవ పడి మళ్ళీ వైఫ్ వాళ్ళు కొట్టుకోవడం జరిగింది. అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఏదో ఇస్తే పోలీసులు కొన్ని యాక్షన్ తీసుకుని ఏదో ట్రీట్మెంట్ చేస్తారు, తర్వాత వదిలేశారు. అయితే ఈ మధ్య రీసెంట్గా ఒక 6 నెలల నుంచి మళ్ళీ ఇదే గొడవ పడుతుంది. 6 నెలల అంటే కరెక్ట్గా పండగ అండి. పండగ రోజు అలా ఆవిడ కొట్టాడు, ఏదో అయిపోయి గొడవ అయ్యి వెళ్ళిపోయారు. మేము అందరం పండగకి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసరికి అలా ఆవిడ లేదు. మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత ఆవిడ వచ్చిన తర్వాత ఒక 4 రోజుల క్రితం అనుకుంటాను ఆవిడను విపరీతం కట్టేసి ఇలాగ ఇప్పుడు ఫైర్ చేశాడు. అప్పుడు కూడా ఒక ఫైర్ వేయడం జరిగింది. ఆ ఫైర్ అయితే ఆవిడ భయపడి ఇదేంటిది ఉండలేదని చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏం చేస్తున్నారంటే 4th రౌండ్ వీళ్ళు వెళ్తున్నారు, వెళ్ళి ఇద్దరికి కౌన్సిలింగ్ అని చెప్తున్నారు. వాడిని ఉంచండి అంటే ఆవిడ వచ్చేలోపు ఆవిడ వచ్చేస్తున్నారు. వచ్చేసిన తర్వాత ఆవిడనే కాకుండా చుట్టుపక్కల అందరినీ ఇష్టానుసారంగా తిట్టడం, అవసరమైతే భయపించడం, కత్తులు పట్టుకొని తిరగడం, చైన్లు పట్టుకొని తిరగడం, ఏవో నకల టెస్టులు పట్టుకొని తిరగడం, ఇలా రకరకాలు కుక్కలను పెంచి ఆ పెద్ద కుక్కనేమి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మీద విసిరేసేవాడు ఆ కుక్కని. ఆ కుక్కకు భయపడి చాలా మంది కరిసేస్తుంది. వాళ్ళు ఎట్లా తయారైపోయాను ఫస్ట్ నుంచి కూడా మెంటల్లీ అప్సెట్ అంటే అతను నేవీలో రిటైర్డ్ ఉద్యోగి అండి. ఆ రిటైర్డ్ ఉద్యోగి నేను నేవీ అది ఇది అని చెప్పేసి నేవీ ఎలా వచ్చేస్తాను అంతమంది చేస్తాను భయపిస్తాడు. నేవీ అందరూ వచ్చేసి ఫోర్స్లో చంపేస్తాం, మిమ్మల్ని అపార్ట్మెంట్ చంపేస్తాం అలా ఎలా మాట్లాడుతుంటాడు ఇప్పుడు. అయితే ఏంటంటే మామూలుగా ఏదో పిక్చర్ కొద్దిగా సైకలాజికల్ డిజార్డర్ అని చెప్పి చూపిస్తాం. కానీ లాస్ట్ టైం ఆ లాభం అయితే ఏదో రాబీతో కొడిచాడు. సీఏ గారు కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. కాకినాడ వెళ్ళిపోయింది, అక్కడ కూడా కంప్లైంట్ చేసినట్టు ఉంది. బట్ ఇప్పటివరకు యాక్షన్ లేదు. గత నెల నుంచి ఇలాగే ఉంది. గత నెల వెరీ సివియర్. ఈ రోజు ఉదయం కూడా ఏదో వాచ్మెన్ రూమ్లోకి వెళ్ళడం, ఫోన్లో ఎవరు కోసుకొని తినేశారు అది ఇది అని అన్నారు. గేట్ దగ్గర కత్తి పట్టుకొని తిరుగుతున్నారు. సరే ఇది ఎలాగే ఉంటాడు అని చెప్పి మేము వెళ్ళిపోయాం. మధ్యాహ్నం నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత 5 గంటలకి ఇదంతా పోవాలా. మా సీసీ కెమెరా అక్కడ సీసీ కెమెరా కూడా పెట్టాం. ఇది బాధ భరించలేక అది కూడా ఈరోజు జరగొచ్చాడు. అది దొరకకుండా అది పట్టుకుని పారిపోయాడు. సో తర్వాత మరి ఏం జరిగిందంటే ఫైర్ మీద అంతా చేయడం, జనాలు అందరూ భయపడి అపార్ట్మెంట్లో అందరూ భయభ్రాంతులు గురైపోయి కిందకి వెళ్ళిపోయారు. మా మిస్సెస్ పాప కూడా భయపడి కిందకి వెళ్ళిపోయారు. అందరూ చాలా ఎంత భయకంపితులు అయిపోయారంటే అపార్ట్మెంట్లో 25 ఫ్లాట్లు ఉనికిపోతున్నారు కదా. ఇప్పుడైనా సరే మెంటల్ ట్రీట్మెంట్ లేదా జైలు ఏదో చేయకపోతే మాత్రం అది మళ్ళీ వస్తే ఎక్కడ చంపేస్తారో అని చెప్పి అందరూ భయపడుతున్నారు. ఫస్ట్ ఏంటంటే ఇది నాట్ ఓన్లీ సిఐ గారు, సిపి గారు దృష్టికి వెళ్ళాలి. అవసరమైతే డిప్యూటీ సీఎం వీళ్ళందరూ ఇదే ఇన్వాల్వ్ అయ్యి అదేంటంటే దానికి ఏపీహెచ్ హాస్పిటల్ జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడమో, లేకపోతే న్యాచురల్ పంపించడానికి పెన్షన్ ఆపించడమో యాక్షన్ తీసుకోవాలి. న్యాచురల్ అయినా ఇలాగ ఊరిని వదిలిస్తే అవుతుంది, న్యాచురల్ కూడా యాక్షన్ తీసుకోవాలి. సో అవన్నీ మీరు హైలైట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చు మోగ జీవాలు కూడా ఉన్నాయి, ఇక్కడ మేక కూడా ఉంది. సో ఆ లోపల చూసుకుంటే కోడి కూడా చనిపోయింది. ఈరోజు ఆ లోపల కూడా మనం చూడొచ్చు, అక్కడ కోడి కూడా చనిపోయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో అలాగే ఇంకో కోడి కూడా ఉంది, కుక్కలు ఉన్నాయి, లోపల పిల్లులు ఉన్నాయి. సో ఈ విధంగా మోగ జీవాలతో కూడా ఈరోజు మెంటలీ రిటైర్డ్. సో దానివల్ల ఈరోజు మోగ జీవాలతో మెంటలీ రిటైర్డ్ అయిన తర్వాత మోగ జీవాలతో పాటు ఈరోజు చుట్టుపక్కల ఉన్న ఎవరైతే కో టెనెంట్స్ కానీ కో ఓనర్స్ కానీ ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఎన్నిసార్లు కంప్లీట్ ఇచ్చినా కూడా పోలీస్ అధికారులు పట్టించుకోవట్లేదంటూ కూడా వీళ్ళందరూ వాపోతున్నారు. ఎట్టకేళ్ళకి ఈరోజు సిపి గారి దృష్టిలో ఈ విషయాన్ని పెట్టగా సిపి గారు ఎవరైతే పోలీస్ అధికారులు పంపించడంతో ఎవరైనా వస్తే నేను సిలిండర్తో ఫైర్ చేస్తానంటూ కూడా బెదిరించడంతో ఎట్టకేళ్ళకి మొత్తానికి పోలీసులు అందరూ వచ్చి ఆయన తీసుకెళ్ళారు. ఇప్పటికైనా ఆయన్ని ఒక మానసిక వైద్య చికిత్సాలయంలో చేర్పించి ఆయనకి ఉన్నతంగా ట్రీట్మెంట్ ఇస్తే కానీ నేను సెట్ కాదు. మళ్ళా ఆ పోలీసులు తూతు మంత్రంగా చర్య తీసుకుని ఆయన కనుక మళ్ళీ రీబ్యాక్ కనుక మళ్ళీ పంపిస్తే మా మీద మా ప్రాణాలకు కూడా ఏం జరుగుతుందో కూడా అంటూ బిక్కుమంటూ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాపోతున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని ఒక మానసిక చికిత్సాలయంలో ఆయనకి వైద్యం అందిస్తే కానీ సెట్ కాడు. సో ఈ విధంగా అధికారులు చర్యలు తీసుకుంటారని అందరితో పాటు మనం కూడా కోరుకున్నాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరా పర్సన్ రాజవర్ధన్ సింగ్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.